హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో. అంకిత్, శ్రియ లీడ్ పెయిర్‌గా వెన్నెల కిషోర్ ఇంపార్టెంట్ రోల్‌లో, శ్రీహర్ష డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరో ఒక డేటింగ్ యాప్‌లో హీరోయిన్‌ని కలుస్తాడు. వాళ్ళు డైలీ మాట్లాడుకుంటూ ప్రేమలో పడతారు. ఇలా ఉండగా ఒకరోజు హీరోయిన్ ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే హీరో ఆ ఇంట్లో 14 డేస్ ఉండాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. అస్సలా సిట్యుయేషన్ ఏంటి? అతను తప్పించుకున్నాడా లేదా? లాస్ట్‌కి ఏమవుతుందనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ అంటే లీడ్ పేర్‌గా చేసిన ఇద్దరి పెర్ఫార్మెన్స్ బావుంది. స్టోరీ లైన్ ఫ్రెష్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ, మేకింగ్ బావుంది. ఇక నెగెటివ్స్ అంటే స్టోరీ ఫ్రెష్‌గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్ అయ్యారు. స్టార్టింగ్ నుండే నమ్మేలా ఉండదు. లాజిక్‌లెస్‌గా కూడా ఉంటాయి. లాక్‌డౌన్‌ని వాడుకున్నారు కానీ ప్రాపర్ డీటెయిలింగ్ లేదు. అండ్ మధ్యలో హీరోయిన్‌కి వచ్చే సిట్యుయేషన్స్ కూడా ఏదో ఇక మూవీ ఎండ్ చేయాలి కాబట్టి పెట్టిన సీన్‌లా ఉంటుంది. అండ్ ప్రెడిక్టబుల్ కూడా. ఎక్కడా ఎంగేజింగ్‌గా కూడా లేదు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే మెయిన్ స్ట్రీమ్‌కి తక్కువ, షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ అన్నట్టుగా ఉంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.